దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించే శ్రేష్టమైన అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. ప్రభుని స్తుతిస్తున్నాను. నాతో కలిసి రండి, కాసేపు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని గమనిస్తే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొగట వలన రూపాంతరము పొందుడి. వాక్యం చెబుతుంది మీరు రూపాంతరం పొందాలి అని చెబుతుంది. ఎందుకు మనం రూపాంతరం పొందాలి అని అంటే, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకున్నట్లుగా మనం రూపాంతరం పొందాలి. వాక్యాన్ని వింటున్న ప్రియ దైవజనమా, ఇక్కడ రూపాంతరము అనంటే గ్రీకులో దీన్ని మెటామార్ఫు అని అంటారు. మెటామార్ఫు తెలుగులో కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేయగలిగితే మరొక రూపములోనికి మారటం, అంటే ఉన్న రూపంలో నుంచి ఇంకొక రూపంలోనికి మార్పు పొందటం. వాక్యాన్ని వింటున్న ప్రియ దైవజనమా, ప్రభుని నమ్ముకున్న నీవు నేను మన జీవితంలో రూపాంతర అనుభవంలోనికి రావాలి అని వాక్యం చెబుతుంది. యేసు ప్రభువాన్ని గమనిస్తే లూకాసు వార్త 9వ అధ్యాయము 28 నుంచి 35 దాకా మనం గమనిస్తే, అక్కడ యేసు ప్రభువారు ప్రార్థన చేయటానికి యోహానును యాకోబును వెంట పెట్టుకొని ఒక కొండ మీదకి వెళ్ళారు. అక్కడ ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపం మారింది, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిశాయి అని రాయబడి ఉంది. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వాళ్ళు మోషే ఏలియా అనువారు, వారి మహిమతో అగపడి అని రాయబడి ఉంది. నిజమేనండి, యేసుప్రభు వారు ప్రార్థన చేస్తుండగా ఆయన రూపాంతరం పొందారట. అందుకే ఆయన ముఖరూపం మారిపోయిందంట, తన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసిపోయిందంట. అందుకే వాక్యం చెబుతుంది ఏంటంటే, నీవు నేను రూపాంతరం పొందాలి. యేసుప్రభు వారు ఈ సంఘటన దేన్ని తెలియజేస్తుందంటే, యేసుప్రభు వారి యొక్క శిలువ మరణం, పునరుత్థానం, మహిమలో ప్రవేశించటాన్ని గురించి ఈ సంఘటన మనకు తెలియజేస్తుంది. నిజమేనండి, మనం కూడా రూపాంతరం పొందాలి అని ప్రభు ప్రణాళికను కలిగి ఉన్నారు. మనం ఉన్న స్థితిలో ఉండాలని ప్రభు కోరుకోవట్లేదు. నువ్వు ఉన్న స్థితిలో నుంచి నీ మనసు మారుతూ రూపాంతరంలోనికి రావాలి. అందుకే నీవు నేను భౌతికంగా రూపాంతరం పొందాలి అంటే ముందు మనం మనసు రూపాంతరం పొందాలి. గమనించండి, ఒక గొంగళి పురుగుని చూసినట్లయితే గొంగళి పురుగుని అసలు మనం పట్టుకోవడానికి, దాన్ని చూడడానికి అసహ్యంగా ఫీల్ అవుతాం. చాలా అగ్లీగా కనబడుతుంది, అందవికారంగా కనబడుతుంది. కానీ ఆ దశ దాటిన తర్వాత ఆ గొంగళి పురుగే నిదానంగా రూపాంతరం పొంది చీతాకోక చిలుకగా మారుతుంది. చూడండి, బటర్ఫ్లైస్ని మనం గమనిస్తే చాలా లాట్ ఆఫ్ కలర్స్తో చాలా కలర్ఫుల్గా కనబడుతుంది. చిన్నపిల్లలు వాటి వెనుక పరిగెత్తి దానికి ఇష్టపడతారు. మనం కూడా దాన్ని పట్టుకొని చూద్దామా అన్నట్టుగా ఉంటుంది. అంత చాలా అందంగా ముద్దుగా కనపడతాయి. నిజమే, గొంగళి పురుగుగా ఉన్నప్పుడేమో అందవిహీనంగా ఉంది, చీతాకోక చిలుకగా మారినప్పుడేమో చాలా అందంగా తయారైంది. ఇదేనండి రూపాంతరపరచబడిన అనుభవంలోనికి రావటం. అంటే నీవు నేను పాపంలో ఉన్నటువంటి మనం, దేవునికి దూరంగా ఉన్నటువంటి మనం, దేవునికి శత్రువులుగా, దూషకులుగా, హింసకులుగా, బలహీనులుగా, భక్తిహీనులుగా ఉన్నటువంటి మనము మారు మనసు పొంది బాప్టిజం తీసుకొని రూపాంతరపరచబడిన అనుభవంలోనికి రావాలి. ఇదే దేవుని యొక్క ప్రణాళిక, ఇదే దేవుడి యొక్క చిత్తం అని వాక్యం చెబుతుంది. ఏంటి దేవుడి చిత్తం అని అంటే, దేవుడి చిత్తం ఏమిటంటే ఉత్తమమును అనుకూలమును సంపూర్ణము. దేవుని చిత్తం ఎల్లప్పుడూ ఉత్తమంగా ఉంటుంది. దేవుడి చిత్తం దేవుడి ప్రణాళికకు అనుకూలంగా ఉంటుంది. దేవుడి చిత్తం సంపూర్ణంగా ఉంటుంది. ఇట్స్ ఎ కంప్లీట్నెస్. అందుకేనండి ఆ దేవుడి చిత్తాన్ని నీవు నిన్ను పరీక్షించి తెలుసుకున్నట్లుగా మనం రూపాంతరం పొందాలి. వాక్యాన్ని వింటున్న ప్రియ దైవజనమా, మనం మారుమనసు పొందకపోతే, రూపాంతరపు అనుభవంలోనికి రాకపోతే మనము దేవుని రాజ్యాన్ని ప్రవేశించలేము. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో గమనిస్తే, ఒకడు కొత్తగానే జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అని రాయబడి ఉంది.
నిజమేనండి. మనము ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనం నూతనపరచబడిన అనుభవంలోనికి రావాలి అని వాక్యం చెబుతుంది. నిజమే, మనం భౌతికంగా ఎప్పుడో చిన్నప్పుడు మనం పుట్టాము, జన్మించాము. అయితే ఆత్మీయంగా జన్మించాలి అని వాక్యం చెబుతుంది. మారుమనసు పొందాలి, రక్షణ పొందాలి, పాప స్వభావాన్ని విడిచిపెట్టాలి, ప్రభువులోనికి రావాలి అని వాక్యం చెబుతుంది. వాక్యం చెబుతుంది, అందుకే నువ్వు రూపాంతరం చెందాలి. అందుకే ఇంకొక మాటలు గమనిస్తే, ఒక ఇనుముని మనం గమనిస్తుంటాం. కంసులోడి దగ్గరికి తీసుకెళ్ళి మనం పరిశీలన చేస్తే ఆ ఇనుప పాత్రలు తయారు చేసే వ్యక్తి ముడి ఇనుముని తీసుకొని దాన్ని ఎర్రగా కాల్చేసేసి, కొలిమిలో బాగా ఎర్రగా కాల్చేసేసి, శుచితో దెబ్బలు కొట్టి చక్కటి పాత్రను తయారు చేస్తుంటాడు. మనం అంటాం, ఎందుకంటే మీరు అలా కొడుతున్నారని అంటే, ఆ వ్యక్తి ఇలా చెప్పడం ప్రారంభిస్తాడు, నేను అనుకున్న రూపం ఈ ఇనుములో వచ్చేంత దాకా దీనికి ఈ తిప్పలు తప్పవు. నిజమేనండి, ముడి ఇనుపు తర్వాత పాత్రగా తయారు చేయబడిన తర్వాత, రూపాంతరం చెందిన తర్వాత అందమైన పాత్రగా తయారవుతుంది. ఇదే దేవుడి ప్రణాళిక. అందుకేనండి, మరి ఇలా తయారు కావాలంటే, మనం రూపాంతరం చెందాలంటే ఏం చేయాలి అని అంటే, వాక్యం చెబుతుంది, మీరు ఈ లోక మర్యాదను మీరు అనుసరించొద్దు. అందుకే అపోస్తులైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో మనం 3వ అధ్యాయంలో గమనిస్తే 9-10 వచనాలు గమనిస్తే, ఆ ముందు భాగం, అను వీటన్నిటిని విసర్జించుడి, ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిదర్శించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొనుడి. ప్రభు అంటారు, అక్కడ అపోస్తలుడైన పౌలు వాక్యంలో చాలా చక్కగా చెబుతున్నారు, ఏమిటంటే మీరు ప్రాచీన స్వభావాన్ని దాని క్రియలతో కూడా విసర్జించాలి, నవీనమైన స్వభావాన్ని ధరించుకోండి. అందుకే ప్రభువుని నమ్ముకున్న మనం రూపాంతరపరచబడాలంటే, ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనలో ఉన్న ప్రతి ప్రాచీన అలవాట్లని, ప్రాచీన పద్ధతుల్ని, ప్రాచీన నడవడికని, ప్రాచీన ఉద్దేశాలని, ఆలోచనల్ని విసర్జించాలి అని వాక్యం చెబుతుంది. అలా విసర్జిస్తేనే నవీనమైన స్వభావం మనలోకి వస్తుందండి. ప్రాచీన స్వభావం మన జీవితంలో విడిచిపెట్టాల్సినవి మనం విడిచిపెట్టకపోతే, మన కొత్త స్వభావాన్ని, దైవికమైన స్వభావం మనలో రూపాంతరపరచబడింది. హ్యూమన్ బాడీని మనం గమనిస్తే, ద బయాలజికల్ సిస్టమ్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ మనం గమనిస్తే, మన శరీరంలోకి వెళ్ళిన ఆహారము 24 గంటల్లోపు బయటకు వచ్చేస్తుంది, బయటికి రావాల్సిందే. మన శరీరంలోకి వెళ్ళిన నీరు 4 గంటల లోపు బయటికి వెళ్ళాల్సిందే. మన శరీరంలోకి వెళ్ళిన గాలి 1 నిమిషంలోపే బయటికి రావాల్సిందే. అలాగే మన జీవితంలో ప్రవేశించిన పాపం బయటికి వెళ్ళకపోతే మనం రూపాంతరం చెందలేము. మన జీవితంలో ఉన్న ఆచారాలు, సాంప్రదాయాలు విసర్జించకపోతే మనం రూపాంతరం చెందలేము. మన జీవితంలో ఉన్న అలవాట్లు, పాపపు అలవాట్లు మనం విసర్జించకపోతే మనం రూపాంతరం చెందలేము. మన జీవితంలో దేవునికి వ్యతిరేకమైన విషయాల్ని మనం విసర్జించకపోతే రూపాంతరం చెందలేము. వాక్యం చెబుతుంది. అందుకే మనం బాగా గమనిస్తే, ఒకసారి ఆస్ట్రిచ్ అనే ఒక పక్షిని, మన ఉష్ణ పక్షి అని అంటారు, నిప్పుకోడి అని అంటారు, ఎడారిలో ఉంటుంది. ఈ ఆస్ట్రిచ్ అనే పక్షిని మనం బాగా గమనిస్తే, ఇది ఎప్పుడైతే శత్రువులు తనని పట్టుకోవడానికి వస్తారో అప్పుడు పరిగెత్తి వెళ్ళిపోయి, ఇసుక మెట్లు ఉంటాయి కదండి ఎడారుల్లో, ఆ ఇసుక మెట్లలో తల వరకు మాత్రం లోపలికి దూర్చేస్తుంది. తల వరకు మాత్రమే లోపలికి దూర్చేసుకుని నేను దాచిపెట్టుకున్నాను అనుకుంటుంది. శత్రువులకు తెలియకుండా నేను దాచేసుకున్నాను అని అనుకుంటుంది. చక్కగా శత్రువులు వస్తారు, వేటగాళ్ళు కాళ్ళు చేతులు కట్టేసేసి చక్కగా లాక్కొని వెళ్ళిపోతారు. నిజమేనండి, మనం కూడా ఇలాగే ఉంటాం. చాలా సందర్భాలలో ప్రభుని నమ్ముకున్న తర్వాత కూడా ప్రాచీన అలవాట్లను దాచేసుకొని, ప్రాచీన ఉద్దేశాలను దాచేసుకొని, పాప అలవాట్లు, పాప సహవాసాలను దాచేసుకొని మనం మార్పు నొందాం, రూపాంతరం చెందాం అని భ్రమపడుతూ ఉంటాం. కాదు, వాక్యం చెబుతుంది, మన జీవితంలో వాటిని విడిచిపెడితేనే రూపాంతరపరచబడిన అనుభవంలోకి వస్తాము అని వాక్యం చెబుతుంది. నిజమేనండి, ప్రతిదినము మన దైనందిన జీవితంలో అనేకమైన ఆలోచనలు మన హృదయంలోకి వస్తాయి. అనేక విషయాలు మనం ఎదుర్కొంటూ ఉంటాం, అనేక శోధనల చేత మనం శోధించబడుతుంటాం. అయితే వాటిని విసర్జించాలి, మనం విడిచిపెట్టాల్సినవి తప్పనిసరిగా విడిచిపెట్టాలి. అప్పుడు మన జీవితం నూతనపరచబడుతుంది. ఎప్పుడైనా టీ కాచేటప్పుడు మనం గమనిస్తాం,
చక్కగా టీ కాచేటప్పుడు టీ తీసుకొచ్చి పాలు నీళ్ళు కలిపి బాగా వేడి చేసేసి దాన్ని బాగా పొంగు వచ్చేసిన తర్వాత టీ అంతా కార్చేసేసి ఆ టీ పొడిని మొత్తం మళ్ళా వడగట్టేస్తాం. గమనిస్తే ఆ టీ పొడిని ఏం చేస్తాం, తర్వాత పడేస్తాం. అందులో అలాగ అట్టగే ఉంచుకోం. కారణం ఏమిటంటే విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టేయాలి, మన జీవితంలో విసర్జించాల్సినవి విసర్జించేసేయాలి. అలా లేకపోతే మన రూపాంతరపరచబడిన అనుభవంలోనికి రాలేము అని వాక్యం చెబుతుంది. అందుకేనండి అసలు ఎందుకు మనం రూపాంతరం చెందాలి అనంటే టు బికమ్ లైక్ ఏ క్రైస్ట్. మొదటి విషయం, టు బికమ్ లైక్ ఏ క్రైస్ట్. ఎందుకు రూపాంతరం చెందాలంటే మనం క్రీస్తు పోలికను సంపాదించటం కోసం మనం రూపాంతరం చెందాలి. నిజమేనండి, పాపం ద్వారా దేవుని యొక్క పోలికను మనం పోగొట్టుకున్నాం, దేవుని యొక్క స్వభావాన్ని మనం పోగొట్టుకున్నాం. అయితే ప్రభువుని నమ్ముకున్న దగ్గర నుంచి దినదినం క్రీస్తులో ఎదిగి క్రీస్తు యొక్క సంపూర్ణతను సంపాదించడమే మన గమ్యము, గురి. అందుకే రూపాంతరం చెందాలి. రెండో అనుభవం, ఎందుకు రూపాంతరం చెందాలి అని అంటే టు లివ్ లైక్ ఏ క్రైస్ట్. వాక్యం చెబుతుంది ఏమనంటే క్రీస్తులా జీవించడానికి మనం రూపాంతరం చెందాలి. ఈ లోకంలో నేను లోకులకు సాక్షులుగా, మనం లోకంలో ప్రభువుకు సాక్షులుగా ఉండటానికి ఉండాలని వాక్యం చెబుతుంది. అందుకే ఎలా సాక్షులుగా ఉంటామంటే ఈ లోకంలో మన జీవితంలో క్రీస్తు జీవితాన్ని జీవించడం ద్వారా ఈ లోకంలో మనము ఇతరులకు సాక్షులుగా, లోకంలో ఇతరులకు క్రీస్తు కొరకు సాక్షులుగా మనం జీవించగలుగుతాం. ఇదేనండి తద్వారా అందుకే రూపాంతరం పొందాలి అని వాక్యం చెబుతుంది. మరి ప్రియ దైవజనమ, ఒకసారి ఆలోచన చేద్దాం. నా సూటి అయిన ప్రశ్న, ప్రభు నమ్ముకున్నావా? ఇంకా నమ్ముకోకపోతే ప్రభుని తప్పనిసరిగా నమ్ముకోవాలి. నీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టేసి ప్రభుని సొంత రక్షకుడిగా నీ హృదయంలోకి అంగీకరిస్తే యేసు ప్రభు నీ జీవితంలోకి వస్తారు, నీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చేస్తారు. రెండో విషయం, నా రెండో ప్రశ్న, ప్రభుని నమ్ముకున్న తర్వాత నీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టావా? నవీనమైన దైవికమైన స్వభావాన్ని నువ్వు ధరించుకున్నావా? లేకపోతే ఆలోచన చేయి. ఈ రోజు నుంచైనా విడిచిపెట్టాల్సినవి తప్పనిసరిగా విడిచిపెడదాం. ప్రభు యొక్క పోలికలోనికి మనం రూపాంతరపరచబడ్డాం. దేవుడు కృప చూపిస్తారు. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో చక్కటి దేవుని మాటల ద్వారా మమ్మల్ని మీరు దర్శించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. నిజమే ప్రభువా, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లుగా మీ మనసు మారి రూపాంతరపరచబడి అని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. నిజమే ప్రభువా, మా మనసు మార్చబడి రూపాంతరపు అనుభవంలోనికి రావాలని మీరు ఇచ్చేయించినందుకు మీకు వందనాలు. మేమైతే ప్రభువా అయ్యా ఈ లోకంలో జీవిస్తున్న మేము మీ పోలికలోనికి రావటానికి, అయ్యా క్రీస్తు వలె జీవించడానికి రూపాంతరపరచబడిన అనుభవంలోనికి మేము నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ విధంగా ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ఒక్కొక్కరిని దర్శించండి, ఒక్కొక్కరి మనసు మార్చి నూతనపరచండి. తద్వారా రూపాంతరపరచబడిన అనుభవంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాను. వచ్చిన ఆయన వాక్యం వింటున్న వారందరినీ దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.